ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. మిత్రుడు మరో మిత్రుడు ఈ ప్రాంతంలో మన అన్ని స్కూల్స్లో కరాటే నేర్పించే రామకృష్ణ గారికి, వేదికపై ఆశ్రయ పెద్దలు గౌరవనీయులు మన యాక్టర్ సుమన్ అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన విజయవాడ శాసనసభ్యులు వత్తు లక్ష్మారెడ్డి గారికి, దుర్గ వేణుగోపాల్ రెడ్డి గారికి, రామకృష్ణ గారికి, బాలు గారికి, ఉపయోగించడానికి చాలా మంది అందరికీ చెల్లెలు తమ్ముడు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఏదైనా చాలా సంతోషకరం. సుమన్ గారి ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం అటెండ్ అవుతా ఉన్నాం. ఏదేమైనా ఇంత ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ కరాటే ప్రోగ్రామ్ ని ఈ రాష్ట్రంలో కాక భారతదేశంలోనే ఈ కరాటేని ప్రతి ఒక్కరు నేర్చుకుంటే సెల్ఫ్ ఫిట్నెస్ ఉంటుందని చెప్పేసి మన సుమన్ గారు ఇన్స్పిరేషన్ తీసుకొని మిర్యాలు కాకుండా ఈ తెలంగాణలో మన సైకిల్ ప్రమోట్ చేసేందుకు వారికి అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా క్రీడలు కరాటే మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి శారీరకంగా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలంటే బీపీ షుగర్ రావాలంటే అందరూ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన అందరం కూడా ప్రతిరోజు ఎవరైతే ఈ యాక్టివిటీస్ ఎవరు చేస్తారో వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే
అడగకుండా ఇక్కడికి విచ్చేసి ఆడపిల్లలకైతేనేమి పిల్లలకి మగపిల్లలు అందరూ కూడా ధైర్య సాహసంతో విద్య నేర్చుకొని వారు సాహసంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ధైర్యవంతులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మాస్టర్లకి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ మీకు నేను వెనుకుండాలని వారి ముందు ప్రోత్సహిస్తూ వారి ద్వారా ఇక్కడ మన మిరాడ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా కరాటే నేర్పడంలో నైపుణ్యం నేర్పడంలో ముందుగా ఉంటున్న సైదుల్ గారికి మీరు ఇదే విధంగా తాత్కాలికంగా నేర్చుకొని ఈ కరాటే విద్యని మధ్యలో వదిలేదని కూడా తెలియజేసాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవన్నింటినీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక గంట ఈ కరాటే నేర్పించే గురువులకి మీరు ఎంకరేజ్ చేస్తున్న సుమన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పిల్లలకి ఈ రోజున్న పరిస్థితులలో ఫిజికల్ యాక్టివిటీస్ అంటే కరాటే కానీ గేమ్స్ కానీ ఏ యాక్టివిటీస్ అయినా చాలా 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 అవసరం ఈ పరిస్థితులలో. మంచి ఆడపిల్లలకు సెల్ఫ్ ప్రొడక్షన్ కాకుండా మీరందరూ ఒకసారి వినాలి, తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఈ సమాజానికి తెలియాలి. ఎప్పుడైతే పిల్లవాడు దేహదారికంగా ఉంటాడో దేహంగా వాడు బలంగా ఉంటాడు, మానసికంగా బలపడతాడు. ఆ మానసికమైన బలం ఏర్పడినప్పుడే చదువు కూడా అందుతుంది. మీరు ఒకసారి గ్రహించాలి, ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఫారెస్ట్ వాళ్ళని పెంచినట్టు పిల్లలని ఎండ తగలదు, గాలి తగలదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు పెంచుతా ఉన్నారు. ఫారం కూడా ఏ పరిస్థితి ఉంటుందో మనందరికీ తెలుసు. ఫారంలో ఏ జంతువు పెరిగినా ఏ మనిషి అయినా ఎక్కడ కూడా దేహదారుణ్యంగా ఉండదు, అది నామకే వాసనే పనికొస్తుంది. అలాగే మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేయవద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం, అభినందిస్తూ. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు చదువుతో పాటుగా శారీరకంగా బలంగా ఉండాలి, మానసిక ఉల్లాసంతో ఉత్సాహంగా ఉంటేనే చదువు బాగుంటుంది. ఈనాడు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి ఒక్కరికి సమయం లేని పరిస్థితి ఉంది. వారికి కాకుండా విద్యార్థులు చదువులకే ఉంచి క్రమశిక్షణతోని వారి యొక్క ఈ యొక్క కరాటే ద్వారా అదేవిధంగా క్రీడల ద్వారా ప్రతి ఒక్క క్రీడల ద్వారా కూడా ఉంటే ఈ యొక్క మానసికంగా మంచిగా ఉండి చదువు కూడా మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలందరినీ కూడా ఓన్లీ చదువే కాదు, అదేవిధంగా ఈ మానసికంగా దృఢంగా ఉండడానికి అన్ని రకాల క్రీడలు ప్రోత్సహించాలని కోరుతూ ఈ ప్రాంతంలో 24 గంటలు కష్టపడి మరి ఎంత 1000 మంది విద్యార్థులు తయారు చేసిన సుమన్ గారికి ధన్యవాదాలు రామకృష్ణ చెప్పాల్సిందే కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గత 25 సంవత్సరాల నుంచి సుమన్ గారి ఆశీస్సులతో మా గురువు గారు నేను ఇదే ప్రాంతంలో 30 సంవత్సరాల క్రితం జెండా పార్టీ ఈరోజు మిర్యాడ సుమారు 36,000 మంది స్టూడెంట్ తయారు చేసిన ఘనత మా గురువు గారికి జరుగుతుంది. ఎందుకంటే ఓన్లీ నల్లగొండ కాదు, నల్లగొండ సూర్యాపేట 2-3 జిల్లాలో ఈరోజు మనకు దాదాపు ఒక 600 మంది స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారు. అంటే కరాటే చెప్పడమే కాదు, మా సుమన్ గారు ఏ ఆశతోనే ప్రతి ఇంటి నుండి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కరాటే నేర్చుకోవాలని ఆ రోజు స్కూల్తో మాకు చెప్పారు. ఎంత కష్టమైన ఎంత ఉదయం నుంచి సాయంత్రం క్లాసులు ఇప్పటికి ఇంతమంది తయారు చేసిన మా సుమన్ సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉండాలి, ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. మన సైదుల్ గారి ఆధ్వర్యంలో 27వసారి కరాటే యొక్క కార్యక్రమాలని అందులో మన రెబల్ స్టార్ సుమన్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వేదిక వల్ల పెద్దలు, తల్లిదండ్రులకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మనకు కావాల్సింది ఆత్మధైర్యం,
ఏకాగ్రత ఈ రెండింటికి ఉపయోగపడేదే ఈ కరాటే అనేది నేను నమ్ముతున్నా. అలాగే సుమనమ్మని చూడగానే మనకు ఒకటే గుర్తొస్తుంది, సాక్షాత్తు ఆ అందమైన సినిమాలో వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉన్నాడు, ఆ వెంకటేశ్వర స్వామి చూపించిన ఎందుకంటే నేను కూడా